ఏదైతే 'సంధ్యా' థియేటర్‌లో జరిగిందో దాంట్లో కొత్త కొత్త కోణాలైతే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి బయటపెట్టడం జరిగింది. సినీ ఇండస్ట్రీని దాదాపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారున్నారు. అన్న ఏంటి అల్లు అర్జున్ మీద అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్లా వస్తున్నారు? ఆయన ఆయన చెప్పినవన్నీ నిజాలే. అంటే కొంతలో కొంత సానుభూతి లేదు. కొంతలో కొంత అక్కడ ఒక మన సినిమాకొచ్చి సినిమా ఇండస్ట్రీలో ఆమె చనిపోయింది. ఆ బిడ్డ ప్రాణంతో కొట్లాడుతున్నాడు. కొన ఊపిరిలో ఉన్నాడు అన్న ఒక సానుభూతి లేదు. ఇండస్ట్రీ నేను ఆల్రెడీ మీకు మొన్నటి నుంచి చెప్పుకొస్తున్నాను అందరికీ. ఒక ఇండస్ట్రీ నుంచి ఎవరమైనా కండోలెన్స్ కూడా చెప్పలేకపోయాం. కానీ ఒక రోజు రాత్రి జైల్లో ఉన్నందుకు మొత్తం ఇండస్ట్రీ అంతా వెళ్ళి ఉదయం నుంచి కాపలా కాసేశారు. అంటే అదంతా జనాలు చూస్తుంటే ఏంటిది ఇది అంటే మీ బౌన్సర్ మా డబ్బుతోనే రేట్లు పెంచుకొని మా డబ్బే తీసుకుంటారు. మా డబ్బుతోనే బౌన్సర్లను పెంచుతారు. మా డబ్బుతోనే తంతారు. మా డబ్బుతోనే మమ్మల్ని రోడ్డు మీదకి వచ్చి ఈడ్చి కొడుతుంటారు. అంటే ఇదంతా కూడా చేసుకుంటూ మళ్ళీ మీరు ఎంజాయ్ చేసుకుంటుంటారా? అంటే ప్రాణంకి విలువ మీరు ఇచ్చే విలువ ఇదేనా అన్న ఒక ఫీలింగ్లోకి జనాలు వెళ్ళిపోయారు. అది కామన్ పబ్లిక్ ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత సీఎం గారిని ఎప్పుడైతే ఫ్యాన్స్ ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడం ఉందో అది చాలా 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 బాధాకర విషయం. ఆ ట్రోల్ చేస్తున్నారే, ఒక సీఎం గారిని ట్రోల్ చేయడం అనేది చాలా జీర్ణించుకోలేకపోయారు. అంటే చాలా ట్రోల్స్ కూడా మనం చూస్తున్నాం. ఏదేదో సక్సెస్ మీట్‌లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా పెద్ద ట్రోల్ జరిగింది. అంటే తప్పు మీరు చేసి సీఎం మీదంటే ఎలా? తప్పు మీరు చేశారు. మీకు ఆడియో ఫండ్స్ ఇచ్చింది ఆయనే, మీకు రేటు పెరిగించింది ఇచ్చింది ఆయనే, మీకు రేటు మీకు బెనిఫిట్స్ ఇచ్చింది ఆయనే. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా. అవన్నీ మీకు గుర్తుపెట్టుకోవాలా. రెండోది సినిమా థియేటర్ అక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు చెప్పారు ఏసీబీ మాకు తెలుసు అది. మేము ఎందుకంటే ఇండస్ట్రీ మేము బయట పెట్టకూడదు పెట్టలేదు. ఇండస్ట్రీ ఆల్రెడీ మీకు వస్తున్నప్పుడు రావద్దని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు వస్తున్నప్పుడు ఆల్రెడీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్పడం జరిగింది. స్టాఫ్కి తెలుసు, వీళ్ళకి తెలుసు. ఆ తర్వాత లోనకు వచ్చి ఏసీబీ గారిని మీరు ఎంటర్ అవ్వడం లేదు కూడా తెలుసు. మీరు ఏసీబీ గారు వచ్చిన తర్వాత మీ సినిమా అయిన తర్వాత వస్తాను బయటకు అన్నారు. మళ్ళీ రెండోసారి వెళ్ళి ఇంకా అరెస్ట్ చేయవలసి వస్తుందంటే క్లైమాక్స్లో బయటకు వచ్చారు. ఇవన్నీ కూడా తెలుసు మనకి. అంటే ఒకటి ఇవన్నీ కూడా మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, మీకు తెలుసు. ఎలా తొక్కుసలాట్లో ఎంతమంది బౌన్సర్లు ఎంతమంది లాఠీచార్జ్ చేస్తే ఆ ప్రాణం పోగొట్టుకుందో, ఆమె ఫస్ట్ ప్రాణంతో బయటకు వచ్చి ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మీకు సాక్షాత్తు దాని మీద ఇది ఇండస్ట్రీకి దెబ్బ. అంటే ఇక్కడ ఒకటి రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు చూస్తుంటే పర్మిషన్ లేకుండా థియేటర్‌కి వచ్చారని చెప్పేసి చెప్తున్నారు కదా! పర్మిషన్ లేకుండా వచ్చినప్పుడే మొదటగానే ఏదైతే అల్లు అర్జున్‌ని పంపించే ఉంటే ఈ సంఘటన జరగపోయేది కదా మరి. పోలీసులు కూడా అక్కడ గట్టిగా తీసుకొని అప్పుడే అరెస్ట్ చేయవలసింది. అరెస్ట్ చేయకుండా కొంచెం హీరో గారు కదా అని చెప్పేసి అక్కడ చేయడం అనేది ఒక ప్రాణం పోయింది. ఇది నేను ఫస్ట్ కూడా చెప్తున్నాను. అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తప్పు, లాండ్ ఆర్డర్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తప్పు, అంచనా వేయడంలో తప్పు. ఇది కంపల్సరీ పోలీసులది కూడా తప్పు ఉంది అక్కడ. దాంట్లో ఒక ప్రాణం పోయింది. అది అల్లు అర్జున్ గారి టీం కూడా తప్పు ఉంది. అల్లు అర్జున్ గారి సెక్యూరిటీ కూడా తప్పు ఉంది. అల్లు అర్జున్ గారి ఆర్గనైజింగ్ కూడా తప్పు ఉంది. దీని అన్నిటిలో మనం చూసుకో సినిమా ఇండస్ట్రీ అందరికీ దెబ్బ తగిలింది కాబట్టి ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆ రోజు నేను కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ కానీ, లేకపోతే కౌన్సిల్ సెక్రటరీ కానీ, ప్రెసిడెంట్ కానీ, ఛాంబర్ ప్రెసిడెంట్ కానీ, ఛాంబర్ సెక్రటరీ కానీ, మా అసోసియేషన్స్ కానీ ఎవరు కూడా కండోలెన్స్ కూడా చెప్పలేదు ఎవరు. మనం ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. అందుకని ఈరోజు సీఎం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు కూడా ఛాంబర్ ఖండించలేదు. ఎందుకు ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు ఖండించకపోవడానికి ఎందుకు? పెద్ద హీరో లేకపోతే ఒక పెద్ద నిర్మాత కొడుకని ఏమైనా భయపడ్డారా? ఇదే ఒక చిన్న హీరో అయితే మాత్రం ఇట్లా ఉండేనే పరిస్థితి. భయపడ్డారు. అంటే గవర్నమెంట్కి వాల్యూ ఇవ్వలేదు అని అర్థమైంది. అంటే ఇండస్ట్రీ అనేది గవర్నమెంట్కి వాల్యూ ఇవ్వలేదు. గద్దర్ అవార్డుల కోసం స్పందన లేదు. అసలు టోటల్గా వీళ్ళకి రేట్లు కావాలంటే వస్తారు, వీళ్ళకి డబ్బులు కావాలంటే వీళ్ళకి సబ్సిడీలు అన్నీ ఇస్తానంటున్నాడు ఆయన కూడా. అలా వస్తారు తప్ప ఏది కూడా ఇలాంటి విషయాల్లో మీరు ఎవరు ఖండించలేదు. అంటే రేవంత్ రెడ్డి గారిని అంత దారుణంగా ట్రోల్ చేసినప్పుడు అంటే మేము ఖండించుంటే ఛాంబర్ నుంచి వాళ్ళ నుంచి బాగుండేది. ఖండించలేదు, ఖండన లేదు. ఇప్పుడు మళ్ళీ దిల్ రాజు గారే దానికి ఎఫ్డీసీ చైర్మన్. మరి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయనకు ఉంది. ఎక్స్ ఛాంబర్ ప్రెసిడెంట్ కూడా ఆయన. ఎందుకంటే ఆయన కూడా దాన్ని ఖండించలేదు. దిల్ రాజు గారు కూడా ఇది రేవంత్ రెడ్డి గారిని ఇలా మీరు ఫ్యాన్స్ ఇలా చేయడం కూడా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు అని ఒక మాట అనలేకపోయారు. దిల్ రాజు గారు ఎందుకు అనలేకపోయారు? మళ్ళీ గవర్నమెంట్ ఆయనకు పోస్ట్ ఇచ్చింది. నేను ఎందుకు అంటున్నానంటే ఇదంతా మనం అర్థం చేసుకోవాలి, ఒక ఆలోచించాలా. అంటే అక్కడ ఖండించుంటే అల్లు అర్జున్ గారు రేపు రానివరా దిల్ రాజు గారిని? ఖండించుంటే అరవింద్ గారు రానివరా?
ఖండించుంటే రేపు వాళ్ళ కుటుంబం మేఘా కుటుంబం రానివదా? ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం పోగొట్టుకున్నాం, ఒక ప్రాణం ఆల్రెడీ కొన ఊపిరితో ఉంది. మనం ఖండించవలసిన బాధ్యత ఉందా లేదా? అందుకే ఇవాళ ఆయన ఆవేదన అంతా అసెంబ్లీ సాక్షిగా మొత్తం టోటల్గా ఎవరేం చేశారు, ఇండస్ట్రీ అంతా ఏంటి అనేది ఒక్కసారి మీ సెలబ్రిటీగా ఉండండి, కానీ ప్రాణం విలువ మీకు తెలియదు, మానవత్వం లేదు మీకు. ఏది కూడా మీకు ఆయనకి ఏం కాలు ఇరిగిపోయా ఏమి ఇరిగిపోయా అని చెప్పేసి పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ చచ్చిపోయి ఆ పిల్లలు కొనవబోతూ ఉంటే కూడా పరామర్శించడానికి కూడా వెళ్ళలేదే. మీరు ఎవరు ఇండస్ట్రీ ఎవరు వెళ్ళలేదే అన్న ఒక ఫీలింగ్ చెప్పాడే. ఎంటైర్ మొత్తం దేశం అంతా చూశారు, దేశం అంతా. అప్పటికే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ చేస్తున్న ఈ అరాచకం, కొంత అరాచకం చేస్తున్నారే, ఈ అరాచకం అనేది ఆయనకి నష్టం అవుతుంది, అల్లు అర్జున్ గారికి నష్టం అవుతుంది. ఆయన తెలుసుకోగలగాలి, ఆయన ఇప్పటికేం తెలుసుకోగలగాలి. ఆయన అరెస్ట్ అయ్యాడంటే వాళ్ళ ఫ్యాన్సే కారణం, ఆయన అరెస్ట్ అయ్యాడంటే ఆయన సెక్యూరిటీయే కారణం. ఆయన ఈరోజు మాత్రం టోటల్గా ఈరోజు దేశం అంతా కూడా ఒక రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీరియస్ అవ్వడానికి కారణం అల్లు అర్జున్ గారు ఎందుకు ఖండించలేదండి? ఆయన మీద ట్రోల్ చేస్తుంటే అరెస్ట్ అయినప్పుడు ఎందుకు ఖండించలేదు? ఇది తప్పు, ఇలా గవర్నమెంట్ మీరు ఇలాగ చేయకూడదని అన్నారా? మరి ఎందుకు అనలేదు ఆ మాట? ఇది నేను మన ఏబిఎన్లో కూడా వేరే లైవ్లో కూడా మాట్లాడాను, నేను ఇప్పటికి కూడా మాట అనలేదు. అంటే ఎందాక కరెక్ట్ అది? ఇవన్నీ కూడా మరి జనాలు గమనిస్తున్నప్పుడు ఇండస్ట్రీ ఇప్పుడు రేట్లు రాకపోవడం మీ ఒక్కరి నుంచి ఎంటైర్ నిర్మాతలు అందరికీ దెబ్బ తగిలింది. బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా నేను సీఎంగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు అనేది నడవవు, ఇండస్ట్రీలో అంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పారు. ఈ నిర్ణయం పట్ల ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి నష్టం ఉండబోతుంది, ఇండస్ట్రీ మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? చాలా నష్టం ఉంటుంది. ఇది ఒక్క హీరో చేసిన తప్పు, ఒక్క హీరో ఫ్యాన్స్ చేసిన తప్పుకి ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం టోటల్గా బదలం అయిపోయింది. ఇప్పుడు ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం రేపు రాబోయే సినిమాలు గేమ్ చేంజర్ అవ్వచ్చు, డాకు మహారాజ్ అవ్వచ్చు, సంక్రాంతికి వస్తున్నాడు అవ్వచ్చు, ఆ నిర్మాతలు అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళు కొన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీశారు. ఇప్పుడు పాత రేట్లే రావాలి అంటే, పాత రేట్లతో సినిమా చూడాలి అంటే కొన్ని 100 కోట్లు నష్టపోతారు. మనకు దాంతో ఇప్పుడు మరి ఎఫ్డీసీ చైర్మన్గా ఆయనే ఉన్నాడు కాబట్టి, నేను కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేనున్నాను కాబట్టి, ఎంత కూడా మాకు జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టి రిక్వెస్ట్ చేసి వెళ్ళరు. కానీ ఏమి జరిగినా సీఎం గారి మీద మనం సోషల్ మీడియాలో జరిగిన దాన్ని ఇండస్ట్రీ నుంచి ఎవరో ఖండించకపోవడం అనేది మనకి చాలా 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 అది బ్యాడ్ అంతే. ఇంకోటి ఆయన ఇచ్చిన పోస్టు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పోస్ట్ ఉన్న వ్యక్తి చైర్మన్ గారే ఖండించలేదు. ఇక మరి అది కూడా రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలా. మీకున్న మనిషి మీరిచ్చిన పోస్ట్ ఆయన్నే మిమ్మల్ని గౌరవించలేదు కదా, మీ దాంట్లో ఖండించలేదు కదా. ఆయన ఖండించుంటే రేపు అల్లు అర్జున్ గారు డేట్స్ ఆయన బాధ అయింది. కనుక ఇవన్నీ కూడా ఇక్కడ రాజకీయ కోణంలో ఉన్నాయి. కనుక రాజకీయ కోణాలు కూడా అరెస్ట్కి సంబంధించి సపోర్ట్ కేటీఆర్ గారికి సపోర్టు, సినిమా ఇండస్ట్రీ అంతా కేటీఆర్ గారు ఇప్పుడు ఏం చెప్తే అదే చేస్తారు. వాళ్ళు అధికారంలో లేరు కదా, లేకపోయినా ఆయన చెప్పిన మాటే వింటారు. సినిమా ఇండస్ట్రీలో సగం మంది ఆయన చెప్పిన మాటే వింటారు. ఇది వాస్తవం, ఒప్పుకోక తప్పదు. ఆ ధైర్యం, ఒప్పుకునే ధైర్యం మా సినిమా ఇండస్ట్రీలో లేదు, కానీ ఒప్పుకోక తప్పదు. ఉదాహరణకు కొండా సురేఖ గారి మీద ఒక చిన్న వ్యాఖ్యలు జరుగుతప్పుడు అది పొలిటికల్ టర్న్. అది ఆ విషయంలో ఎంతమంది వచ్చారు చూడండి. తర్వాత విషయంలో ఒకరు రాలేదంటే అర్థం ఏంటి? ఇదంతా ఒక రాజకీయ కోణం. అంటే నేనేమంటున్నానంటే, మనం ఒక సాక్షాత్ ఒక సీఎం అని ఫ్యాన్స్ ఈ విధంగా చేస్తున్నప్పుడు మనం ఖండించవలసిన బాధ్యత మన మీద ఉంది. మళ్ళీ అలాగే అక్కడ ఆమె చనిపోయినప్పుడు బాధ్యత మానవత్వంగా మనం ఖండించవలసిన. మీరు చెప్తున్న ప్రకారం ఇప్పుడు ఓకే, రేవతి విషయంలో ఏదైతే అల్లు అర్జున్ చేసిన తప్పు, అల్లు అర్జున్ గారు మా ఇండస్ట్రీ చేసిన తప్పు అది ఈరోజు ఇండస్ట్రీకే మాకు శాపంగా మారింది. ఆయన ఈరోజు సాక్షాత్తు అసెంబ్లీ ముందే చెప్పాడు, ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సీఎం గారు చెప్పిన తర్వాత ఇప్పుడు నష్టం ఎవరికి వచ్చింది? ఇండస్ట్రీకి వచ్చింది, అల్లు అర్జున్ గారికి రాలే. అల్లు అర్జున్ గారి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత వస్తుంది సినిమా కదా. రేపు రాబోయే సినిమా గేమ్ చేంజర్ దెబ్బ తగ్గుతుంది, రేపు రాబోయే సినిమా డాకు మహారాజ్ దెబ్బ తగ్గుతుంది, రాబోయే సినిమా సంక్రాంతికి వస్తున్నట్టు దెబ్బ తగ్గుతుంది. కనుక దీన్ని ఏం చేస్తారో జాయింట్ మీటింగ్ పెట్టి మరి ఎలా చెప్తారో, ఇది అల్లు అర్జున్ గారు ఏం స్పందిస్తారో, అల్లు అరవింద్ గారు ఏం స్పందిస్తారో వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మీరు ఒక సంచలన ఆరోపించారు, ఇండస్ట్రీ అంతా కేటీఆర్కి సపోర్ట్ చేస్తుంది, సో అందుకే రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ మీద కోపంతో ఈ అసెంబ్లీలో ఈ కామెంట్స్ అని ఏమైనా చూడొచ్చా రాజకీయ కోణంగా? అసలు అల్లు అర్జున్ అరెస్ట్ కేటీఆర్ గారు కారణం.
ఆయన పుండి మీద కారం వేసినట్టు ఒక స్టార్ హీరోని మర్చిపోయాడు, ఓ స్టార్ హీరోని మర్చిపోయాడు, స్టార్ హీరోని గుర్తించలేదు అని చెప్పి రెస్ట్ కొట్టేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ ఏ11 పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఎఫ్ఐఆర్లో ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు. ఇక్కడ కేటీఆర్ గారి ఫ్రెండ్స్ అదంతా, వాళ్ళు ఇస్ టెక్లీస్ట్ అండ్ టేబుల్ ఫ్రెండ్స్. ఇది వాస్తవం, నేనే అబద్ధం చెప్పట్లే. అది కేటీఆర్ గారు చెప్పింది ఎన్నోసార్లు ఉన్నాయి, మా ఇండస్ట్రీ వాళ్ళు చెప్పింది ఉన్నాయి. ఆ ఫ్రెండ్షిప్ పోగొట్టుకోలేరు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో కొత్తగా ఫ్రెండ్షిప్ రాదు కదా, ఆయనతో 10 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ పెరిగిపోయింది. ఇప్పుడు పెరిగిపోయిన తర్వాత ఆయన ఎలా పోగొట్టుకుంటారు వీళ్ళు? ఇవాళ గవర్నమెంట్ ఉండవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఆయన సపోర్టెడ్ ఈజ్ కేటీఆర్ గారు, సపోర్టెడ్ ఈజ్ సినిమా ఇండస్ట్రీ, అంతే కదా. దాంట్లో ఆరోపణలు ఏమున్నాయి? ఇదే సంచలన ఆరోపణ ఏం లేదు. ఆయన ఆల్రెడీ అందుకనే కదా. మొట్టమొదటి ట్వీట్ కూడా కేటీఆర్ చేశాడు అరెస్ట్ సంబంధించి. ఒక నేషనల్ అవార్డు విన్నర్ని ఈ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేశాడు. అంటే అక్కడ సామాన్య ఒక ప్రాణం పోయింది కదా, అరెస్ట్ చేయడం మనం అందరం ఖండించాం. అంటే అత్యుత్సాహంగా అరెస్ట్ చేశారు అనే దాని మీద, ఎందుకంటే హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ ఉంది. ఒక్కసారి అత్యున్నత న్యాయస్థానం ఏం ఆర్డర్ ఇస్తుందో చూసి అరెస్ట్ చేస్తుంటే బాగుండేది అనేది అందరం ఖండించాం. అదే అన్న అత్యుత్సాహం అరెస్ట్ చేశారని దాన్ని అందరం ఖండించాం. కానీ ఈరోజు ఎందుకు ఆయన తప్పు చేయలేదు చేశాడు అనేది ప్రజలకు, దేశం అంతా ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ అనేది అసెంబ్లీలో ఒక స్పీకర్ గారి దగ్గర ఇచ్చే స్టేట్మెంట్ అది. అంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి, మనం ఇంకా మాట్లాడటానికి లేదు. అంటే ఘటన జరిగిన తర్వాత కూడా దాదాపు 10-12 రోజుల తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు 1 వీక్ తర్వాత మళ్ళీ సీఎం ఈరోజు స్పెషల్గా ఈ ఎపిసోడ్ తీసుకోవడానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయి? కేటీఆర్ గారే, దానికి అందరికీ కేటీఆర్ గారే. సినిమా వాళ్ళని అరెస్ట్ చేస్తారని ఆయన రోజుకు మాట్లాడుతున్నాడు. అంటే అందుకే అసెంబ్లీలో ఆయన ప్రతిదానికి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆ వివరణ ఇస్తూ ప్రతిదానికి ఇస్తూ ఈరోజు సినిమాకి రేట్లు రాలేదు, సినిమాకి ఏమైనా ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ అయినా ఇంకోటి అయినా కూడా అది కేటీఆర్ గారు. అంటే కేటీఆర్ గారు అంటే ఆయన ఏంటంటే సినిమా వాళ్ళని ఇలా అరెస్ట్ చేసి ఎవరిని వదలట్లేదు అన్నది ఆయన వాదన. ఇంకొకటి సీఎం గారు కూడా చట్టం అందరికీ సమానమే, సెలబ్రిటీలకు ఏమైనా చట్టాలు సపరేట్గా ఉంటాయా? అదే అడిగాడు కదా కేటీఆర్ గారు. ఇప్పుడు సపరేట్గా చట్టం ఏమైనా చేయాలని అసెంబ్లీలో పెడితే మీరేం ప్రపోజ్ చేస్తే అది చేద్దామని చెప్పాడు. అది కేటీఆర్ గారు ఏమైనా పెడతారేమో, కేసీఆర్ గారు కానీ. అంటే పొలిటికల్కి ఒక చట్టం, సెలబ్రిటీస్కి ఒక చట్టం, సామాన్యులకు ఒక చట్టం. ఎందుకు మరి సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా సంవత్సరం అవుతుంది, ఎందుకు మరి ఇండస్ట్రీ ఇంకా కేటీఆర్ ఎంబడే ఎందుకు తిరుగుతుంది? రేవంత్ రెడ్డిని ఎందుకు పట్టించుకోవట్లేదు? గుర్తించలేదు. గద్దర్ అవార్డ్స్ అన్నారు కాబట్టి గుర్తించలేదు. మీ నంది అవార్డులు అనలేదుగా, గద్దర్ అవార్డ్స్ అన్నారు. అందుకే నంది అవార్డ్స్ గద్దర్ అవార్డ్స్ కాబట్టి మీకు గుర్తించలేదు. దానికి అందుకే ఎవరు స్పందన లేదు. దాంట్లో ఏమండి, నో డౌట్, దాంట్లో మనం ఏమీ పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇక కొంతమంది ఈ ఇండస్ట్రీలో దీనికి ఇది ఇలాగే శాపం, అది మనం ఏం చేయలేం. ఎందుకంటే అందరినీ కలుపుకొని వెళ్ళరు. ఇండస్ట్రీని మొత్తం టోటల్గా ఈ రోజు దాకా సంవత్సరం నుంచి ఆయన కలవడం లేదు, ఆయన కూర్చొని మనం ఏం మాట్లాడడం లేదు, ఆయన పిలిపించి ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఇది అని చెప్పడానికి లేదు. పాపం ఆయన రేట్లు ఇచ్చాడు, అయినా బెనిఫిట్స్ కూడా ఇచ్చాడు. పెద్దలు, మీరు ఇండస్ట్రీ పెద్దలుగా ఎవరు ఎందుకు ఇనిషియేట్ చేయట్లేదు? ఆయన పిలవట్లేదా, లేకపోతే మీరు కలుస్తలేరా? మీకు అసలు వెళ్ళాలని లేదా ఇండస్ట్రీకి సంబంధించి? ఏమండి, ఎవ్రీ టైమ్ ఈజ్ డోర్ డెలివరీ డైరెక్ట్. ఆయన డైరెక్ట్గా డోర్ తీసుకుని వెళ్ళొచ్చు. ఇంతకుముందు లాగా కేసీఆర్ గారి లాగా టైం తీసుకుంటే ఇవ్వడం అన్నట్టు ఉండదు. డోర్ డైరెక్ట్, ఆయన ఎప్పుడైనా వెళ్ళొచ్చు. పాపం అందరూ సామాన్యులు, మీరు కూడా వెళ్ళొచ్చు రేవంత్ రెడ్డి గారికి కదా. మరి అలాంటప్పుడు మా వాళ్ళు వెళ్ళట్లేదని చెప్తున్నాను కదా. వెళ్ళడం పక్కన పెట్టేయండి. ఈ ఇష్యూని మనం ఒక్కసారైనా ఖండించామా? ఇండస్ట్రీ నుంచి దురదృష్టకరం జరిగింది అని అన్నామా? పోనీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసామా? ఒక మీటింగ్ పెట్టామా? ఒక కండోలెన్స్ చెప్పామా? మరి అల్లు అర్జున్ గారి దగ్గరికి మొత్తం టోటల్ చిన్న హీరో దగ్గర నుంచి పెద్ద హీరో దగ్గరికి వెళ్ళిపోయి హాయ్ నేను వచ్చాను చూసారా, నేను అంటే మళ్ళీ మైక్ ముందు కనబడిపోతే మళ్ళీ రేపు అల్లు అర్జున్ దగ్గర గుర్తుపెట్టుకోరేమో అని ప్రతి చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా వచ్చారు. సీఎం కూడా అదేనండి, కాలు ఎరిగిందా కన్ను ఎరిగిందా, ఎందుకు అల్లు అర్జున్ మొత్తం క్యూ కట్టాను భగత్ స్వరూపుడు అని చెప్పేసి కూడా. ఏమంటానంటే అల్లు అర్జున్ గారిని ఈరోజు మొత్తం టార్గెట్ చేయడానికి వాళ్ళ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఆ సెక్యూరిటీ అవ్వచ్చు, లేకపోతే ఈ సినీ నిర్మాతలు అవ్వచ్చు, సినిమా హీరోలు అవ్వచ్చు, ఇవన్నిటికి ఇప్పుడు అంతా కూడా ఆయన మీద ఇప్పుడు యాంటీ రావడానికి కారణం కూడా ఇవే. ఇప్పుడు ఒక ఆమె చనిపోయింది,
ఒక ప్రాణంతో కొట్లాడుతున్నప్పుడు మనం మీకు అనుకోకుండా అరెస్ట్ అయ్యారు. ఇస్ 4 hours and 5 hours. మీ మీ అబ్బాయి 4 గంటలే తల్లాడిపోయాడు. ఆ బిడ్డడు బయటకు వచ్చిన తర్వాత నా తల్లి ఏదంటే శాశ్వతంగా తల్లి వెళ్ళిపోయింది. ఆయనకి ఎంత బాధపడతారు. చిన్న పిల్లోడు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ అట. తను పొద్దున్నే ఒక బ్లాక్ డ్రెస్, బ్లాక్ షూ అన్నీ కొనుక్కొని చాలా సంబరంగా వెళ్ళాడట. బట్ ఇప్పుడు చూస్తేనేమో వాళ్ళ అమ్మ చనిపోయింది. ఈ పిల్లోడు కూడా దాదాపు 20-25 రోజుల నుంచి ఆ హాస్పిటల్. మాత్రం కూడా సానుభూతి లేదు. ఎందుకు మరి ఆ మాత్రం కూడా సింపతి లేదు. ఆ మాత్రం కూడా ఏమీ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ఇలా వ్యవహరిస్తుంటే మరి ఎందుకు రేట్లు ఇవ్వాలి, ఎందుకు బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వాలి? అందుకే సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు. కానీ దాన్ని ఏం చేస్తారు కాలం నిర్ణయిస్తుంది. రేపైతే సినిమాలు, పెద్ద సినిమాలు ఉన్నాయి. పెద్ద సినిమాలకు చాలా నష్టం ఇంకా వస్తుంది. నమ్మకం ఉందా పెద్ద సినిమాలు కానీ, లేకపోతే మీరు కానీ, లేకపోతే దిల్ రాజు కానీ ఏదైనా వెళ్తే మళ్ళీ మీకు అనుకూలంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటారని ఏమైనా ఆశ మీకుందా బెనిఫిట్ షోలకు సంబంధించి? దిల్రాజు గారు ఆయన ఏదైనా సాధించుకోగలుగుతాడు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా సాధించగలుగుతాడు. ఆయన ఎఫ్డీసీ చైర్మన్ అండ్ అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డి గారికి, ఇటు ఇండస్ట్రీకి. కనుక ఆయన సాధించుకోగలుగుతాడు. బట్ అసెంబ్లీలో మాట ఇచ్చారు కదా బెనిఫిట్ షోలో, మళ్ళీ దాన్ని ఏమన్నా మాట వెనక్కి మరి దిల్రాజు గారిని చూసి మాట వెనక్కి తీసుకుంటారేమో. తీసుకుంటారు లేదు మనకు తెలియదు. తీసుకుంటే మంచిది, ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. ఆయన దాకా ఎంత దాకా ట్రై చేస్తాడో చూద్దాం. మిమ్మల్ని అందరినీ బెదిరియడానికి ఒక ఎత్తుకోవడానికి అనిపిస్తుంది. నాకు అలాగా నేను అనుకోవట్లేదు. మీరు 100% ఒక చెప్పారు కదా కేటీఆర్ ఎంబడే తిరుగుతున్నారు. సో మానవత్వం లేదు అనేది ఇండస్ట్రీకి, మీకు మానవత్వం లేదు. ఒక చనిపోయిన శవాన్ని కూడా మీరు పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చిన సెలబ్రిటీస్తో కూర్చొని హాయిగా ఉన్నట్టున్నారని ఇండైరెక్ట్గా ఆయన చెప్పాడు. ఆ కోణం ప్రకారం ఓకే, మీరు చెప్పిన ప్రకారం ఏదైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన కోణం ప్రకారం రేవంత్ రెడ్డి చేసింది కరెక్టే. బట్ మీరు చెప్పిన కోణంలో అందరికీ తెలుసు. అది ఇప్పుడు మీకు తెలియదేమో కొత్తగా, అందరికీ తెలుసు. ఫిలిం మీడియా నుంచి, టీవీ మీడియా నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు. రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. అది ఇప్పుడు నేనేం కొత్తగా చెప్పింది ఏమీ లేదు దాంట్లో. అది థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించి ఆ బాబు హాస్పిటల్లో ఉన్నాడు, ప్లస్ ఆ రేవతి అనే మహిళ చనిపోయింది. ఖచ్చితంగా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా వెళ్ళి చూస్తే ఇలాంటి పరిస్థితి రాకపోయేది. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, లేకపోతే అల్లు అర్జున్ బౌన్సర్ కానీ, అల్లు అర్జున్ టీం చేసిన పనికి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా భలే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని మాత్రం మేము వెళ్ళి త్వరలోనే కలుస్తాం. ఇండస్ట్రీ తరపున మా కష్టాలు, మా నష్టాలని చెప్పుకుంటాం. మళ్ళీ బెనిఫిట్ షోలకు సంబంధించి మేమైతే రిక్వెస్ట్ చేస్తాం. బట్ రేవంత్ రెడ్డి ఎలా దాన్ని డీల్ చేస్తారని మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు కేవలం అల్లు అర్జున్ ఒక పెద్ద హీరోని మాత్రమే ఇండస్ట్రీ అంతా వెళ్ళి కలిసింది. బట్ ఆ కన్సర్న్ ఆ పిల్లల మీద కానీ, లేకపోతే ఆ రేవతి మరణం మీద కూడా ఇండస్ట్రీ అనేది చూపితే ఈ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు రాకపోయేది అని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ఇండస్ట్రీస్ మొత్తం కేటీఆర్ గుప్పిట్లోనే ఉంది. సో రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా 1 year అవుతుంది. ఇంతవరకు మా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఎవరు కూడా రేవంత్ రెడ్డిని కలవలేదు. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి సీఎంని తొందరలోనే కలుస్తామని చెప్పేసి నట్టికుమార్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.